విషయం చెప్పండి సార్, అది వదిలేయండి. తెలంగాణ గురించి మాట్లాడదు. మీరు తెలంగాణ ఉద్యమకారులు కదా, తెలంగాణ ఉద్యమకారులు. నేను డౌట్ ఏం లేదు, అదే చెప్తున్నాను. అనండి. తెలంగాణ భవిష్యత్తు చాలా అత్యంత ప్రమాదకరంలో ఉందని నాకు అనిపిస్తున్నది. ఎందుకు? అట్లా లేదు, ఎందుకంటే అందరూ ఒకే తాను ముక్కల్లా కనబడుతున్నారు. ఎవరు? ఆల్ పొలిటికల్ పార్టీస్, బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ. గెలిచిన తెల్లారు అధికార పార్టీలకు పోవాలి కదా, పోలేదు కదా. అందరు పోతారా? మాకు 5 ఎమ్మెల్యేలు ఉండి 2014 నుంచి 18 దాకా పోయినరా మా 5 ఎమ్మెల్యేలు? ఎట్లా మాట్లాడతావురా గానా? కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఒక బొమ్మ బొరుసు, ఒక నాణానికి ఒకటి ఇటు ఉంటది ఒకటి అటు ఉంటది. ఇలా అయితే ఇల్లు ఉంటారు, లేకపోతే అన్ను ఉంటారు. మీకు గుర్తుందా? దాన్ని తీసుకొచ్చి నువ్వు దానికి భారతీయ జనతా పార్టీకి గుర్రంపోడుతాండా కేసు గుర్తుంది? మీరు A21 A19. అవును. ఎక్కడ ఉన్నాడు సైద్ రెడ్డి? భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. మరి సైద్ రెడ్డి కొట్టిండా? అరే ప్రభుత్వం కొట్టించింది సైద్ రెడ్డి, గవర్నమెంట్. అది సైద్ రెడ్డి కబ్జా చేసిన సంబంధం లేదు. స్టేట్ గుంజుకోవాలి, నడుచుకుంటూ పోయినాం మనం. రేపు స్టేట్ గుంజుకోవాలి అంటున్నా. ఏ స్టేట్ లో ఏ గవర్నమెంట్ అధికారం ఉంటే వాళ్ళు చేయాల్సిన పని అది. భూములు, చట్టాలు, అక్కడ ఉండేటువంటి ప్రజల హక్కుల్ని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. సైదిరెడ్డి వచ్చి కొట్టిండా నిన్ను? నన్ను కొట్టలే కదన్నా, కొట్టినా చెప్పు. మరి అట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్ని మాటలు తిట్టిరన్నా సిరిపూర్ లో ఎలక్షన్ అంటున్నాను నేను. అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలుగా అందరూ అదే తప్ప. ఏడ పైసలు ఉన్న వాళ్ళని, పవర్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సైదిరెడ్డి దగ్గర ఏం పైసలు ఉన్నాయి? ఏం పవర్ ఉన్నాయి? సీతారాం నాయక్ గారి దగ్గర ఏం పైసలు ఉన్నాయి? గోమాస శ్రీనివాస్ గారి దగ్గర ఏం పైసలు ఉన్నాయి? రంజిత్ రెడ్డి జితేందర్ రెడ్డిలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నా? 4 పేర్లు చెప్పిన, గోమాస శ్రీనివాస్ గారి పేరు చెప్పిన, ఆరూరు రమేష్ గారి పేరు చెప్పిన, సీతారాం నాయక్ గారి పేరు చెప్తున్నా విను. ఆరూరు రమేష్ దగ్గర డబ్బులు లేవా? ఆరూరు రమేష్ ఒక పేద దళిత బిడ్డ అయితే నువ్వు అట్లా మాట్లాడతావు? ఎప్పటి నుంచి ఇదేం అహంకారం మీకు? అగ్రకులాల అహంకారం కాదన్నా. ఆరూరు రమేష్ దగ్గర భూములు లేవు, పైసలు లేవు. నీ దగ్గర భూములు లేవా? మీరు ఆయన తెచ్చి మీరు అవినీతి గురించి మీరు వరంగల్ టికెట్ మీ అమ్మ నాన్న తరఫున వచ్చిన ఆస్తిలో, మీ అత్తమ్మ తరఫున వచ్చిన ఆస్తిలో ఉంటే అది కూడా తప్పేనా? ఎన్ని ఎకరాలు? 1000 ఎకరాల 1000 ఎకరాలు 1000 కోట్ల సంపాదన మాట్లాడతారు మీరు. ఉన్నది బాధ అనిపిస్తుంది. నేను ఓపెన్ గా తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల ప్రకారం మిస్టర్ రఘు, ఇండివిజువల్ ఎవరు కూడా 55 ఎకరాల కంటే ఎక్కువ ఉంచుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ 1000 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి, తీసుకురా డాక్యుమెంట్లు. ఏం తీసుకురావాలి? తీసుకురా అంటే అందరికి ఇప్పుడు 50 ఎకరాలే ఉన్నదా? 55 ఎకరాలకి దాటి ఉంటే గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. ఒకరి పేరు మీద ఉండదు, ఒకరికి అంతే పేర్ల మీద ఉంటుంది. ఎవరు బినామీ? ఎందుకు లేవు బినామీలు? చూపెట్టు మరి. మీరు చూపెట్టు. కాదు, ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ 1000 ఎకరాలు సంపాదించిందంటే ఒక్కొక్కరు 50 ఎకరాలే ఉందన్నా? చూపెట్టు అంటున్నా. నువ్వు చూపెట్టలేకపోతున్నావు అంటున్నా. ఎందుకు నువ్వు చేస్తలేవు అంటున్నా. జర్నలిస్ట్ గా నీ బాధ్యత. ఆరూరు రమేష్ పేరు మీద 1000 ఎకరాలు ఉంది, చూపెట్టే. నేనే పోయి పనిచేస్తా మనిషికి 50 ఎకరాలు. మరి కేసీఆర్ ని కూడా అన్నారు కదా, మరి మీరు చూపెట్టండి. కనబడుతుంది కదా ఫామ్ హౌస్. అయ్య పేరు మీద ఆడో ఫామ్ హౌస్, ఇక్కడ కొడుకు పేరు మీద జన్వాడ ఫామ్ హౌస్, బాబు పేరు మీద ఫామ్ హౌస్ అందరికీ ఉండని. నేను అదే అందుకే అంటున్నా, ఇట్లాంటి కరప్టెడ్ లీడర్లని తీసుకొని మీరు అవినీతి గురించి ఏం మాట్లాడతారు? ఏం అవినీతి మీద మీరు క్వశ్చన్ చేయగలుగుతారు భవిష్యత్తు? ఈ తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఎట్లా సాధ్యమైంది? మీరు ఉద్యమం చేసింది దీనికోసమా? ఒక నిమిషం. మేము ఉద్యమం చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేసింది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను ఎట్లా పునర్నిర్మించాలని పనిచేసింది వారు. ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిన రోజు మేము ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఎట్లా పరిపాలించాలని చేసి చూపెడతాం. ఇప్పుడు కాళేశ్వరం గురించి మీరు మాట్లాడుతున్నారు, మెగా కృష్ణారెడ్డి గురించి ఎవరు మాట్లాడారు? 90% 100 సార్లు మాట్లాడినా. మీరు అన్నారు నా లాస్ట్ ఇంటర్వ్యూలో 12,000 కోట్ల GST కొట్టిండి, కేసు నమోదైంది. అరే కేసు నడుస్తుంది. ఇదే మాట్లాడొద్దు మళ్ళీ. మీకు 2 విషయాల మీద పూర్తి స్పష్టత ఉండాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. జయలలిత అని ఒక ముఖ్యమంత్రి గారి మీద కేసు అయింది. ఎన్ని సంవత్సరాలకు శిక్ష పడ్డది రగన్న? 18 సంవత్సరాలకు శిక్ష పడ్డది. ఆ మధ్యకాలంలో ఆమె 2 సార్లు ముఖ్యమంత్రి అయిందన్న, మధ్యలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంది. అంటే కోర్టు చేయాల్సిన పని కూడా నన్నే చేయమంటావా? కేసు పెట్టడం వరకే పోలీస్ ఆన్ డ్యూటీ, ఛార్జ్ షీట్ వేసడం వరకే పోలీస్ ఆన్ డ్యూటీ, తర్వాత ట్రయల్ నడిపించి శిక్ష చేయాల్సిన డ్యూటీ కోర్టుది. ఆ డ్యూటీ గవర్నమెంట్ ఎట్లా చేస్తుందన్నా? ఇప్పుడు ఈ రోజు అంటే సరే మేము ఏదో వెంజన్స్ పాలిటిక్స్ చేస్తున్నామని అన్నారు. జయలలిత గారి మీద శిక్ష పడ్డ రోజులలో 18 సంవత్సరాల కేసు ఎట్లా నడిచింది రాగానా? అప్పుడు ఎవరు కాపాడినామని? కాబట్టి దయచేసి
మీరు తెలుగు కల్లోళ్ళు కౌంటర్ సమాజానికి కౌంటర్ కూడా లేదంటున్నా. సమాజానికి రాంగ్ మెసేజ్ పంపకూడదు. ఎట్లా రాంగ్ అంటే పోలీస్ ఆన్ డ్యూటీ కేసు రిజిస్టర్ చేస్తాడు, నీ ఆస్తులు జప్తు చేస్తాడు, నిన్ను అరెస్ట్ చేస్తాడు, ఎత్తుకపోయి జడ్జి గారి ముంగట ప్రొడ్యూస్ చేస్తాడు. There ends the duty of the police officer. Then the work of the court begins. కోర్టుని ఇట్లా చేయి అట్లా చేసే అధికారం మనకు లేదు. మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు, కేసు వదిలేద్దాము అవన్నీ వదిలేద్దాం, కనీసం ఆ వ్యక్తిని చర్చ కూడా తీసుకొస్తలేరు అంటున్నా. ఒక రఘునందన్ రావు మాట్లాడుతుండొచ్చు, ఏ పార్టీ మాట్లాడుతున్నది అంటున్నా నేను. కాళేశ్వరం దాకా పోతారు, మేడిగడ్డ చుట్టూ తిరిగేస్తారు, మేడిగడ్డ పంప్ హౌస్ చూడరు, మల్లన్న సాగర్ చూడరు, ఇవన్నిటి గురించి ఎవరు మాట్లాడే చేస్తారు. మేము పోయినాం కదా కిషన్ రెడ్డి గారితో, మేము పోయినాం. మేడిగడ్డకు పగులు వచ్చిన తెల్లారే మేము పోయినాం, భారతీయ జనతా పార్టీగా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము ఏం అడిగినాం, మేము డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటే వెంజన్స్ పాలిటిక్స్ అని చెప్తారు. అందుకని ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఒక ఉత్తరం ఇచ్చిర్రు మాకు, సిబిఐ విచారణ జరిపించమని. ఆ ఉత్తరంలో ఒక్క అక్షరం మార్చకుండ్రి, పైన డేట్ మార్చుండ్రి, కింద పిసిసి అధ్యక్షుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అని ఒక పదం రాసి పంపురు సార్ అని 100 సార్లు అడిగినాం. ఎందుకు పంపుతలేరో వారిని అడుగురు, మమ్మల్ని అడిగితే ఎట్లా? వాళ్ళని అడుగుతాం, మీ సీట్లో వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళని ఇంకా గట్టిగా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తాం.